ఇసుక క్వారీలు నడిపించి అమాయక ప్రజల ప్రాణాలు తీసిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డిదని, పోరాటం చేసి ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలు లేకుండా తరిమి కొట్టిన చరిత్ర ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుదని టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టేకుమట్ల మండలంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని టేకుమట్ల మండల కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు సతీష్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రమణారెడ్డి అనేది గతం, నువ్వు ముగిసిపోయిన శకం. రాజకీయంలో గండ్ర వెంకటరమణారెడ్డి అంటే ఒక మాజీ శాసనసభ్యులుగా మిగిలిపోతావు తప్ప నీకు ఇంకా రాజకీయంలో ఇంకా ఆశ ఉన్నది, ఇంకా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు అనే ఆశ పెట్టుకొని నువ్వు తిరగకు. నీ పక్క ఉన్నవాళ్ళు ఈరోజు నీతో కూర్చున్న వాళ్ళు ఎవరు నికాసైన ఉద్యమకారులు కాదు, నువ్వేం ఉద్యమకారునివి కాదు. నువ్వు నీ సంగతి అంతా వారికి తెలుసు. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, మా శాసనసభ్యుడి చిత్తశుద్ధి ఏంటంటే ఇందిరమ్మ గృహాలు మనం ఈరోజు సుమారు 3500 ఇళ్ళు నియోజకవర్గంలో ఇచ్చుకున్నాం. ఈ ప్రాంతంలో నుండి ఇసుక అధిక రేటుకు అందద్దని చెప్పి, లబ్ధిదారులు ఇబ్బంది పడద్దని చెప్పి ఫ్రీగా ఇసుక కూపన్లు ఇప్పిస్తూ మన మండలంలో 1500 మండలం దాటితే 2000 ఇట్లా మండలాలు వాళ్ళ డిస్టెన్స్ పెట్టి ఎక్కడ 3500 దాటకుండా కాన్స్టిట్యున్సీలో ఈరోజు ట్రాక్టర్ల చేత వాళ్లకు లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఇసుక అందాలని ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇసుకను ఫ్రీ చేసి లబ్ధిదారుల కోసమే, కేవలం లబ్ధిదారులకు డబ్బులు ఎక్కువ ఖర్చు కావద్దు, వాళ్లకు అనుకున్న ధరల్లో అందాలని చెప్పి వారు మన కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా ఉచిత ఇసుక రవాణా ఫ్రీ టోకెన్ల ద్వారా అందిస్తున్న గొప్ప నాయకుడు. నీలాగా క్వారీలు పెట్టుకొని కమిషన్లు తీసుకొని క్వారీలకు వ్యతిరేకంగా మేము ధర్నాలు చేసినాం, నిరసనలు చేసినాం. క్వారీ బంద్ అయ్యేంత వరకు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాం. మా నాయకుల సహకారంతో మీ క్వారీలు ఆపేంత వరకు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, వాటిని ఆపగలిగినాం. ఈ రోజు ప్రజాప్రభుత్వంలో సత్తన్న నాయకత్వంలో మన ప్రాంత రైతులందరికీ, మన ప్రాంత అవసరాలకు, మన ఇంద్రమైన లబ్ధిదారులకు ఫ్రీగా ఇసుక అందాలనే తపన కొద్ది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత గట్స్ ఉన్న నాయకుడు ఒక రేటు ఫిక్స్ చేసి ఇంతకంటే ఎక్కువ ధరలకు పోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి చెప్పిన ఏకైక నాయకుడు గండ్ర సత్తన్న. నీలాగా డంపులు చేసి ఎత్తుకపోమని చెప్పిన నాయకుడు కాదు, నీలాగా జేసీబీలు పెట్టి పెద్ద పెద్ద లారీలు పెట్టి ఎత్తుకపోమని నాయకుడు మా సత్తన్న గారు కాదు. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు, ప్రజల పక్షాన ఉన్న నాయకుడు గండ్ర సత్తన్న గారిని సందర్భంగా తెలియజేస్తారు.